నమస్తే అండి. ఈరోజే నేను రాజస్థాన్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇప్పుడు ఉదయాన్నే ఒక రైతు దగ్గరకు వచ్చాను. చూడండి, ఈ ఆవును చూశాను, చాలా బాగుంది. రేటు కూడా అనుకూలంగానే చెప్పాడు. అయితే తీసుకుందాం అనుకుంటున్నాను. చూడండి, మీరు ఇక్కడ చూస్తే ఇది ఒక 15 నుంచి 20 రోజుల లోపల ఈంతది. చాలా బాగుంది, మంచి క్వాలిటీ కూడా ఉంది, మంచి కలరు. చూడండి, పొదుగు చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీ కానీ చనులు గ్యాప్ కానీ అంతా కూడా చాలా బాగున్నాయి. స్వభావం కూడా మంచిగా ఉంది. చూపులు కానివ్వండి అన్నీ కూడా చాలా బాగుంది. నచ్చితే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మీకు ఎప్పటికప్పుడు నేను చూసే ఆవులు కానివ్వండి అన్నీ కూడా మీకు అప్డేట్లు పెడతాను. ఎవరైనా ఒకవేళ కౌస్ కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, లేకపోతే నాకు ఫోన్ చేయండి. चंगी तो हैगी है। ਇਹਦਾ ਕਿਹੜਾ ਕਨਫਰਮ ਥੋੜੀ ਆ ਨਾ, ਤੇ ਚੈੱਕ ਕਰਾਉਣੀ ਆਪਾਂ ਦਾ ਨਾਨ ਸਟਾਪ ਖਾਇਆ ਆਪਾਂ ਤਾਂ ਖਾਲੀ ਵਰਗੀ ਸਮਝ ਕੇ ਲੈਨੇ ਆ. ఇక్కడ మేకలు చూడండి విచిత్రంగా ఉన్నాయి. ఇక్కడ స్పెషల్గా ఉంటాయండి ఈ మేకలు. ఇలాంటివి చూడండి, భలే తమాషగా ఉంది. దగ్గర దగ్గర గిర్రుకి ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక్కడ మొత్తం 5 ఆవులు ఉన్నాయి. 5 ఆవుల్లో 2 ఆవులు ఉన్నాయి. ఇదైతే నాకేం నచ్చలేదు. కాకపోతే ఆ జెడ్ బ్లాక్ చూద్దాం అనుకున్నాను. వాళ్ళు రేటు ఎక్కువ చెప్పారు. ఎందుకంటే దీని సన్నులు కానీ మనం ఇంట్లో ఉంచుకున్నా, మనం అదే చెప్తారు కదా నలుపు నారాయణమూర్తి అని, దానికనేసి దీన్ని కొంచెం చూశాను. దీని సన్నులు అన్నీ బాగున్నాయి. కాకపోతే దీని రేటు ఎక్కువ చెప్తున్నారు. మనం క్లియర్గా ప్రతి ఒక్కటి కూడా చూసుకోవచ్చు. ఇంకా టైం ఉంది, ఒక 10-15 రోజులకి ఇంతది ఇది. ఈ ఫిమేల్ క్యాప్ చూశాను, ఇది కూడా తీసుకుందాం అనేసి. కొంచెం బ్రీడర్కి మనం బ్రీడ్ డెవలప్ చేయాలంటే ఇలాంటివి ఉండాలి. వీళ్ళ దగ్గర చాలా ఉన్నాయి. అయితే ఏంటంటే మనం దేశీ ఆవులు ఉన్నాయి, ప్లస్ హెచ్ఎఫ్ జెర్సీలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఓనర్ వచ్చేస్తాను. హైలీ బ్రీడర్ అంటే ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి ఏంటంటే వాళ్ళు డెవలప్ చేస్తుంటారు. సామాన్యంగా మనకి ఎవరు, నేను అడిగితే అప్రాక్సిమేట్లీ 1 లక్ష రూపాయలు చెప్పారు. వాటి రేంజ్ వేరు ఉంటుంది. వాటి నుంచి ఏంటంటే బ్రీడర్ పెట్టుకొని వాళ్ళు బ్రీడింగ్ డెవలప్ చేస్తూ ఉంటారు. ఇంకోటి ఇది కూడా చూశాను, నాకు ఇది కూడా బాగానే నచ్చింది. ఇది ఒకటి చూశాను, మనకు తక్కువ కాస్ట్లో ఫీమేల్ కాఫు మనం కొంచెం తయారు చేసుకోవాల్సి వస్తుంది. ఇలాంటివి ఏంటంటే కొంచెం తక్కువగా వస్తాయి. ఇక్కడ ఏంటంటే బలం ఉండదు, కొంచెం ఈతలు 4 ఈత ఆ రేంజ్లో ఉంది. పళ్ళు చేసింది. దీన్ని కూడా చూశాను. ఎందుకంటే కొంచెం తక్కువ బడ్జెట్లో ఎవరైనా తీసుకోవాలనుకుంటే కొంచెం ఇలాంటివి తయారు చేసుకొని కొంచెం మంచిగా మనం ఫీడ్ ఇచ్చుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అందరూ ఎక్కువ రేట్లు పెట్టి కొనలేరు కదా. అటువంటిప్పుడు ఏంటంటే అలాంటి వాళ్ళకి కొంచెం ఇట్లాంటి తక్కువ సైజులో బాగా పనికొస్తాయి. ఇది ఫిమేల్ కాఫు, నాకు బాగా నచ్చింది, మంచి బ్రీడు. నాకు దీన్ని మన బలవంత్ సింగ్ తీసిచ్చాడు. తీసిచ్చింది వచ్చేసి తన దగ్గరే. ఇది పెద్ద ఫాము మొత్తం కూడా చూడండి. మనకు బాగా మనం ఇప్పుడు నేను కొత్త మనిషిని అయినప్పటికి కూడా బ్రహ్మాండంగా నాతో కానీ రావడం కానీ చేయడం కానీ అంతా కూడా చాలా బాగుంది. ఇది 2 నెలలు అయింది కట్టి. బ్రీడింగ్ కోసం తీసుకున్నాను. మనం ర్యాష్గా ఉంటాం కానీ అలాంటివి కానీ ఏమి లేదు. బ్రహ్మాండంగా నేను ఎక్కడ తీసుకుపోయినా వస్తుంది. ఇలాంటి పేరు దూడలు కావాలంటే కూడా మీరు ఫోన్ చేయొచ్చు.
राम राम भाई साहब, राम राम भाई साहब, आपको भी और आपके यूट्यूब चैनल वाले जो भी भाई को रिंटू भाई की तरफ से जय हिंद, राम राम है जी। एड्रेस बताओ थोड़ा सा अपना। एड्रेस है अपना स्टेट राजस्थान है, जिला श्री गंगानगर, विलेज कमीनपुरा, सरकारी शुगर मिल है। मोबाइल नंबर है 63 75 42 39 52। अपने पास कौन कौन सी गाय मिलती है? हमारे पास में देसी ब्रीड के अंदर जो भी नस्ल है सब मिलेगी। थार पारकर, राठी, गदरी व साहिवाल, चोलिस्तानी, देसी के अंदर जो भी ब्रीड है, एक एचएफ और जर्सी को छोड़ के बाकी सब आपको मिलेगी। और भैंसे भी मिलती है अपने पास? हाँ जी, भैंस भी मिलेगी आपको। ठीक है। आज कितने की लिए गाय लिए भाई साहब ने? भाई साहब ने आज अपने से लिया 5 गाय। ठीक है, 5 गाय लिया। हाँ जी। और भैंसे भी थोड़ा मैं और भी। हाँ, 2 भैंस लिए, 3 गाय लिए भाई साहब ने आज। ठीक है जी। ఓకే సార్ कुछ आप बोलो। నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇది వచ్చేసి నేను చోళిస్తాని యావ తీసుకున్నాను, నాకు బాగా నచ్చింది. కానీ చాలా కాకపోతే కొత్త నేను వేసి కొంచెం తలకాయ అవుతుంది, కానీ చాలా బాగుంది ఆవు. ఇది వచ్చేసి 8 నెలల సూడు. ఇది నేను ఎందుకంటే మన దగ్గరకు వచ్చి ఒక 2 నెలలు సెట్ అయితే కొంచెం బాగుంటుంది అనే ఉద్దేశంతో ఇది కూడా తీసుకోవడం జరిగింది. బాగా యాక్టివ్గా ఉంది. మనకు ఎందుకంటే దూరం పొలాలకు వెళ్ళాలి కాబట్టి నాకు మన ఫామ్లో వచ్చేసి అన్నీ ఫ్రీ క్రాసింగ్కి వెళ్తాయి. వెళ్ళేటప్పుడు ఏంటంటే యానిమల్ చాలా యాక్టివ్గా ఉండాలి. యాక్టివ్గా లేకపోతే నాకు చాలా ప్రాబ్లం అవుతుంది, ఫార్మర్కి అనేది చాలా ప్రాబ్లం. అందుకని ఏంటంటే నేను ఎప్పుడు యాక్టివ్గా ఉండేది చూస్తాను. పైపెచ్చు చన్నులు కానీ, నాకు బాడీ స్ట్రక్చర్ కానీ, వెనక హంపు కానీ అన్నీ కొంచెం బాగుండేటట్టు చూస్తాను. అలా ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఎప్పుడు కూడా మనకు యానిమల్ అనేది బాగా మనం ఇదిగోండి చూడండి, వెనక పీట, దాన్ని పీట అంటాము. చాలా బాగుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ యానిమల్ నేను తీసుకోవడం జరిగింది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే మనం కొన్న ఈ 10 ఆవులు కూడా ఇక్కడ ఈ చుట్టుపక్కల ఒక 40-50 కిలోమీటర్లో కొన్నాము. అవి తీసుకొచ్చుకోవడం కూడా పెద్ద ఖర్చు ఏమి ఉండదు. ఇక్కడ ఇంకో విషయం అండి, మనం కొన్న ప్రతి ఆవులు కూడా అన్నీ ఒక ఊర్లోనే కొంటామని రూల్ ఏమి లేదు. ఎందుకంటే మనం పల్లెటూరులో మన ఊర్లో ఎలాగుంటాయి, ఇక్కడ కూడా ప్రతి పల్లెలో కూడా ప్రతి ఇంట్లో కూడా 50 నుంచి 100 అలా ఉంటాయి. మనం తిరిగి తెచ్చుకునేటప్పుడు ఏంటంటే రకరకాల ఊర్లో కొంటాం. 10 ఆవులు ఒక ఊర్లో కొనాలని రూల్ ఏం లేదు. 10 చోట్ల కొన్నప్పటికీ అవి తీసుకొచ్చుకోవడంలో మన ఏరియాలో ఎక్కడ మొదలుపెట్టిన ఆటో వాళ్ళు 500-1000 రూపాయలు అడుగుతారు. ఇక్కడ తీసుకొచ్చుకోవడం ఎక్కడ చూసినా కూడా ఒక 150 నుంచి 200 ఉంటాయి. అన్నీ కూడా మా ఫ్రెండ్ దగ్గరకు చేర్చుకున్నాను. ఇదంతా తన ఫాము, ఈ హోల్ మొత్తం తన ఫాము. మనం ఎక్కడ కొనుక్కున్నా ఏం చేసినా అది మొత్తం అన్నీ మనం ఏ రోజైతే లోడింగ్ చేసుకుంటామో ఆ రోజు మొత్తం ఇక్కడ తీసుకొచ్చి అన్నీ ఒక చోట చేర్చుకొని చక్కగా లోడింగ్ చేయడం జరుగుతుంది. దానికి కూడా ఏంటంటే మనం అక్కడొకటి కొన్నామని ఇబ్బందులు కూడా ఉండవు. ఎందుకంటే అవి తీసుకొచ్చిన తర్వాత వాటికి మేత వేయటం కానీ చూసుకోవటం కానీ అన్నీ తనే చూసుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ ఒక అబ్బాయి ఉంటాడు, అతను ఏంటంటే మనం వీళ్ళు గడ్డి కూడా ఖర్చు అనుకోరు. ఆల్రెడీ ఇదిగోండి నేను 10 ఆవులు 2 రోజులు పట్టింది నాకు కొనేదానికి. నిన్న ఒక 5 కొన్నాను, ఈరోజు ఒక 5 కొన్నాను. ఈ 2 రోజులు ఫీడ్ కూడా పాపం తనే, అంటే మనం ఇచ్చే ఆ కమిషన్లోనే, అంటే ఎక్స్ట్రా ఏం అడగరు. చక్కగా గడ్డేసాడు, అన్నీ మేస్తా ఉన్నాయి. ఇప్పుడు లారీ వస్తుంది, ఆ లోడింగ్ కూడా మీకు ఎలా చేసుకోవాలి, ఎంత జాగ్రత్తలు వహించాలి కూడా ఈ వీడియోలో వివరిస్తాను. मैं गाड़ी वाला ड्राइवर हूँ, बलवंत जी से लेके आपके पास गाड़ी लेके आ रहा हूँ। रास्ते में कोई दिक्कत वाली बात नहीं है, कंटिन्यू इनकी गाड़ी आएगी और अच्छी गाड़ी आ रही है। आया फटाफट आया। ऐसे खाते रहेगा ना, देखोगी तो अब 2 ले उनको मुंह न करो। कोई दिक्कत ये भी कहीं आपके एक चक्कर भी सारा बस में जमीन दिया
శివాజీ చౌక్ నుంచి ఒక 15 నుంచి 20 నిమిషాల్లో ఎయిర్పోర్ట్కి డైరెక్ట్గా వెళ్ళిపోతాం. ఎక్కడ ఇది ఉన్నదో మెట్రో స్టేషను. ఇది వచ్చేసి ప్లాట్ఫామ్ నెంబర్ 1. అదే బయట మనం వెళ్ళాలంటే కనీసం 1500 నుంచి 2000 అవుతుంది. దీంట్లో కేవలం 54 రూపాయలకి మనం డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోవచ్చు. కాకపోతే ఇక్కడ అన్నీ కొంచెం తెలుసుకొని మనం వెళ్తుంటే చదువుకొని చాలా ఈజీ. అదే తెలియకుండా మనం ఎవరిని అడగాలంటే కొంచెం సిగ్గుపడుతూ అలా బిడిపడుతూ ఉన్నామంటే చాలా కష్టం. అలాగని అలా ఇబ్బందులు పడకూడదు. జర్నీలో ఇబ్బంది పడకుండా ఉండాలంటే కరెక్ట్గా మనకు తెలియనప్పుడు అడిగి తెలుసుకుంటూ ఉండాలి. ఎయిర్పోర్ట్ వచ్చేసాను టెర్మినల్ 1లోకి. టెర్మినల్ 1 అంటే డొమెస్టిక్, అంటే మన లోకల్ ఫ్లైట్స్ వచ్చేసి ఇండియాలో ఎక్కడికైనా టెర్మినల్ 1 ఇది డొమెస్టిక్ ఎయిర్పోర్టు. ఇక్కడ మనకు వచ్చేసి 16వ నెంబరు 6CE 6733. ఇది వచ్చేసి విజయవాడ, ఢిల్లీ టు విజయవాడ. ఎప్పుడు కూడా ఫ్లైట్ జర్నీ చేయాలి అంటే ఒక 2 గంటల ముందు పక్కాగా ఉంటే మనకి ఏ టెన్షన్ లేకుండా అంతా సవ్యంగా జరుగుతుంది. లేదు లాస్ట్ మినిట్లో వచ్చామంటే గంట ముందు అంటే టికెట్ యాక్సెప్ట్ చేయరు. అక్కడ ఇస్తారు, అదిగోండి అక్కడ పైన. అక్కడ నుంచి తీసుకొచ్చి అలాగా నడిపించి కనీసం 1 కిలోమీటర్ ఉంటుంది. ఆ కిలోమీటర్ నడిపి ఎక్కడో తీసుకెళ్ళి ఉంటుంది ఫ్లైట్, అక్కడ వేస్తారు. ఇదంతా కూడా ఒక పెద్ద పంచాంగం. మనలాంటి వాళ్ళకి ఇది నడవదు. కాకపోతే ఏంటంటే అవసరం కాబట్టి చేయడమే. ఇలాగ లోనకు తీసుకెళ్ళి ఎయిర్పోర్ట్లో అలాగా ఇక్కడికి అన్ని ఫ్లైట్లు వచ్చుంటే మన ఫ్లైట్కి మాత్రం సొరంగంలాగా ఎక్కడికి లేకుండా అలాగ లోపల వేసేస్తారు. ఇదిగోండి, ఇదంతా వచ్చేసి అక్కడి నుంచి కూడా ఇదంతా వే ఇలా తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చారు. లాస్ట్ ఫైనల్గా ఇటుకేలకు ఫ్లైట్ దగ్గరికి వచ్చేసాం. వెనక పక్క అటు ఉత్తర పక్క నుంచి పెట్టేస్తారా? ఇదిగో ఇది పెట్టుకో, ఇది పెట్టుకో. అది చూ అదే కూడా పంట